గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నిన్న ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ చూద్దామండి. ఈరోజు వచ్చేసి మనకి 24,407 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది మీరు ఒకసారి చూడండి. ఇంకోటి మనకి నిక్కీ కూడా మార్కెట్ ఓపెన్ అయింది. సో నిక్కీ కూడా మార్కెట్ ఓపెన్ అయింది. ఇది వచ్చేసి మనకు 1.32% దాకా మనము ఇక్కడ అప్ సైడ్ అయితే చూస్తున్నాము. ఓకే, సో మనకి వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ కూడా మనం ఇక్కడ చూద్దాము. యూరోపియన్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో నిన్నైతే ట్రేడ్ అయినాయండి. 0.93, 0.86 అండ్ 0.66%. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా మంచి అప్సైడ్ మూమెంటం ట్రేడ్ అయింది. మనకి నాస్డాక్ అంటే ఐటీ ఇండెక్స్ అయితే మంచిగా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఈ యొక్క ఐటీ రిజల్ట్స్ అయితే ఏమైతే ఉన్నాయి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి విత్ టీసీఎస్. ఓకే, సో మనం ఇప్పుడు ఒకసారి లెవెల్స్ చూద్దాము. నేను ఎలా వర్కౌట్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది. మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా నిన్న మనం క్లియర్గా చెప్పామండి, ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో బిల్డ్ అయింది నిన్న. సో నేను వచ్చేసి మార్కెట్ ఈ యొక్క రేంజ్లో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా నేను సెల్లింగ్ సైడ్కే వెళ్తాను, పీఈ సైడ్కే వెళ్తాను అనేది కూడా మనము చూసాము. సో అదేవిధంగా మనకు మంచి పీఈ అయితే ఇచ్చిందంటే అంటే మార్కెట్ బాగా ఫాలో అవుతుంది కాబట్టి పుట్ ఆప్షన్ బై చేయండి అన్నట్లుగానే మనం చెప్తున్నాము. సో మనకు మంచి రిజల్ట్స్ అయితే నిన్న ఇచ్చింది. అండ్ మోరోవర్ మీరు ఎంతవరకు ఇది ట్రేడ్ చేశారనేది ఒకసారి చూడండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను మార్కెట్ కొంత బుల్లిష్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నాకు వచ్చేసి ఇక్కడ మంచి గ్రీన్ మనకు వచ్చేసి ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో నాకు ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. నేను ఇది లెవెల్స్ మారుస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. ఓకే, నాకు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇది నేను క్లియర్గా నాకు సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం నేను వెళ్ళిపోతాను. వన్స్ మార్కెట్ ఇది కనుక మనకి క్రాస్ అవుతా ఉంటే అప్ సైడ్ నేను ఇది స్టాప్ లాస్ తీసుకుంటాను, ఇది స్టాప్ లాస్ తీసుకుంటాను. విత్ మనకు వచ్చేసి ఒక 40 పాయింట్ స్టాప్ లాస్ అండి. సో క్లియర్గా ఉంది, నాకు స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. నేను వేరే స్ట్రాటజీ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. నా టార్గెట్స్ వచ్చేసి 24,475 దాకా నాకు కనిపిస్తుంది. ఓకే, 24,475 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది అప్ సైడ్ మూమెంటం విత్ జస్ట్ 1:4 రేషియో అనుకోండి. నేను ఈరోజు మనకి ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్లోనే ఓపెన్ అయితే అంటే ఎక్కువ గ్యాప్ ఓపెన్ అవ్వలేదు, న్యూట్రల్గా ఓపెన్ అయితే మాత్రం నేను వచ్చేసి ఇది సిఈ బై అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. సిఈ అంటే కాల్ ఆప్షన్ అండి. కాల్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటామంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు మనం కాల్ ఆప్షన్ తీసుకుంటాము. ఓకే, సో 24,300 స్ట్రైక్ ప్రైస్ సిఈ అనేది నేను కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. మార్కెట్ కనుక ఈ లెవెల్స్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్స్ మీరు జాగ్రత్తగా చూడండి, 24,350 లెవెల్స్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నాకు క్లియర్ అప్ స్వింగ్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ మనకి ఈవెన్ మనకి ఇక్కడ నుంచి చూసుకున్నా మనకి 1, 2, 3, 4 ఒక రెడ్ క్యాండిల్ తప్ప మిగతాదంతా కొంత అప్ స్వింగ్ కనిపిస్తుంది. సో ఇది కూడా నాకు వచ్చేసి ఒక ప్యాటర్న్, సో యూ షేప్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి వన్స్ ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో ఈ లెవెల్ నాకు ఇమీడియట్ లెవెల్ అనండి, ఇది 52,250 ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో నేను కూడా ఇది 52,200 అనేది నేను సిఈ అనేది యాడ్ చేసుకుంటాను. సిఈ అనేది అంటే కాల్ ఆప్షన్ అంటే మార్కెట్ పైకి వెళ్ళిద్దని. సో ఇది యాడ్ చేసుకొని నేను బై సైడ్కి ఉంటాను. ఈరోజు కూడా నా టార్గెట్ 52,500 అండి. ఓకే, 52,500 మీరు అది ఒకసారి చూడండి. నా స్టాప్ లాస్ వచ్చేసి దీనిలో 52,100. ఇది వచ్చేసి కొంత స్టాప్ లాస్ ఎక్కువగా ఉంది, దీని బదులు మనం నిఫ్టీ క్లియర్గా ఉంది, నిఫ్టీ అనేది ట్రేడ్ చేద్దాం. ఓకే, సో అందులో నిఫ్టీ వచ్చేసి ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని స్టాక్స్ చూద్దామండి. ఇది టాటా ఎలక్సీ చూసినట్లయితే మనకి రిజల్ట్స్ ఇచ్చాడు. టాటా ఎలక్సీ రిజల్ట్స్ ఇచ్చాడు, నెట్ ప్రాఫిట్ ఫాల్స్ అన్నట్టు ఇచ్చాడు, 3% ఇయర్ ఆన్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇది డెల్టా కార్ప్ ఒకటి చూద్దాము. ఇది డెల్టా కార్ప్ చూసినట్లయితే మనం విపరీతమైన ఫాల్ అయితే మనం చూస్తున్నాము డెల్టా కార్ప్లో. ఓకే, ప్రాఫిట్ ఫాల్స్ 34% ఇయర్ ఆన్ ఇయర్ 2. సో ఇది డెల్టా కార్ప్ అనేది మేజర్గా క్యాసినో సంబంధించి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి జిఎస్టీ అనేది వాటి మీద బాగా పెంచడం చూస్తున్నాము, అందువల్ల ఏంటంటే దానిలో కొంత కరెక్షన్ అయితే వస్తుంది. కాకపోతే కొంత కరెక్షన్ అయితే కొంత పికప్ అయితే, కానీ ఇది రిజల్ట్స్ అనేది బాగా నెగిటివ్ ఉండడం వల్ల దీనిలో ఎంతవరకు కరెక్షన్ ఉండొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఈరోజు టీసీఎస్ అండి. సో మనకు వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఓకే, ఇది చూసినట్లయితే ఈరోజు రిజల్ట్స్ ఉంది, ఇది ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము మనం.
ఇక్కడ వచ్చేసి నేను పీర్ కంపారిజన్ అనేది చేస్తున్నాను. టీసీఎస్, ఇన్ఫీ, విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నాలుగిట్లో మనకి, సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇయర్ హై ఎంత, ఇయర్ లో ఎంత అనేది ఇచ్చారు మనకి. ఇయర్ హై ఎంత, ఇయర్ లో అనేది ఇచ్చారు మనకి. చూసినట్లయితే టీసీఎస్కి 3250 అనేది లోవర్ సర్క్యూట్ అయితే 4254 అనేది అప్పర్ సర్క్యూట్గా ఉంది. జస్ట్ మనకి 3250 నుంచి 3900 అంటే ఇంత ఇంక్రిమెంట్. ఐటీ అయితే ఈ యొక్క పార్టిసిపేషన్ అయితే మార్కెట్ యొక్క ఏదైతే ఉందో అంత పార్టిసిపేషన్ అయితే చేయలేదు. కాకపోతే ఒక విప్రోనే మనకి మంచి మూమెంటం ఇచ్చిందండి. విప్రోనే మంచి మూమెంటం ఇచ్చింది. టీసీఎస్ కానీ ఇన్ఫీ, హెచ్సిఎల్ టెక్ అంత పార్టిసిపేషన్ మార్కెట్లో పార్టిసిపేషన్ అయితే చేయలేదు. సో ఈ యొక్క రిజల్ట్స్ ఏమన్నా బూస్ట్ అనేది ఉంటుందా లేదా అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఓకే, మనం ఇక్కడ ఒకసారి చూద్దాము బూస్ట్ ఉంటుందా ఉండదా అనేది ఒకసారి చూద్దాము. అండ్ మోర్ ఓవర్ దీని ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది యాన్యువల్ ట్రెండ్స్ మన క్రోర్స్లో ఉంది. మనం ఇది క్వార్టర్స్ అండి, మార్చ్ 23, జూన్ 23, సెప్టెంబర్ 23 ఇవన్నీ మనకు క్వార్టర్లీ ఫిగర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ మనకి మంచి ఇంక్రిమెంట్ అనేది చూపిస్తూ వస్తున్నాడు. ఓకే, మంచి ఇంక్రిమెంట్ మనకి మార్చి 23 చూసినట్లయితే 9800 CR ఉంటే మార్చ్ 24 చూసినట్లయితే 11393. సో మంచి ఇంక్రిమెంట్ అయితే మనం చూస్తున్నాము. ఈవెన్ రెవెన్యూస్లో కూడా మంచి ఇంక్రిమెంట్ అయితే మనం చూస్తున్నాము. ఓకే, ఎక్స్పెండిచర్ అయితే ఏమీ అంత పెరగలేదండి. అందువల్ల కొంత పాజిటివ్ సిగ్నలింగ్ ఉంది. ఈరోజు మంచి రిజల్ట్స్ ఇచ్చినట్లయితే దీని మూమెంటం బాగుంటుంది. ఓకే, సో ఈ రిజల్ట్స్ మీద ఈరోజు ఇది ట్రేడ్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు కొంచెం ఈరోజు ట్రేడింగ్ అవాయిడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి లెవెల్స్ కూడా చూద్దాం మనం. నేను ఇక్కడ వచ్చేసి డే క్యాండిల్ తీసుకుంటున్నాను. సో డే క్యాండిల్ తీసుకున్నట్లయితే నాకు మంచి కరెక్షన్ ఇచ్చిందండి. ఎనీహో ఇది వచ్చేసి నాకు 3777 అనేది మేజర్ స్టాప్ లాస్గా నేను పరిగణిస్తున్నాను. వన్స్ నాకు మూమెంటం రావాలంటే 4042 అబోవ్ నేను బయింగ్కి వెళ్తాను. ఓకే, 4042 అబోవ్ నేను మంచి స్ట్రాంగ్ బయింగ్కి వెళ్తాను. అది ఇది డెల్టా కర్వ్ అంటే డెల్టా కర్వ్ మనకి మంచి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చారు అని మనం చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనకి మూమెంటం అయితే అప్ స్వింగ్ అయితే వచ్చింది. సో అంటే దీని ప్రొజెక్షన్ ఒకవేళ దాని మీద ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా చార్ట్స్ లెవెల్ ద్వారా చూద్దాము. నాకు వచ్చేసి దీనిది మంచి అప్ స్వింగ్ వచ్చేసి నాకు 154. సో 154 అబోవ్ నేను తీసుకున్నా. నేను వచ్చేసి మీరు చూడండి 140, 150 అబోవ్ నేను దీనికి బయింగ్కి వెళ్తానండి. డెల్టా కార్ప్ వచ్చేసి సో దీని అబోవ్ నేను బయింగ్కి వెళ్తాను. నాకు స్టాప్ లాస్ వచ్చేసి ఒక 4-5 పాయింట్స్ తీసుకుంటాను. అది మీరు ఒకసారి చూడండి డెల్టా కార్ప్. ఓకే, మేజర్ సపోర్ట్ అయితే 130 లెవెల్స్ దగ్గర ఉంది. డెల్టా కార్ప్ వచ్చేసి మేజర్ సపోర్ట్. ప్రస్తుతం రిజల్ట్స్ అంతా మంచిగా లేవు కాబట్టి దీన్ని మనం ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. మనం టాటా ఎలక్సీ చూద్దాము. సో టాటా ఎలక్సీ మంచి లార్జ్ క్యాప్ అండి. ఇందులో వచ్చేసి మనకి టాటా ఎలక్సీ చూసినట్లయితే సో ఒక స్మాల్ రేంజ్లోనే ఇది ట్రేడ్ అవటం చూస్తున్నాము. 6974 మేజర్ హార్డిల్ అనేది పెట్టుకోండి. 6974 అనేది మేజర్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. 6974. ఓకే, ఇది మంచి బయింగ్ మూమెంటం సైడ్గా ఉంది. ఇది వన్స్ క్రాస్ అయితే మాత్రం మనకి మంచి మూమెంటం అయితే వస్తుందండి. ఇది చాలా రోజుల నుంచి ఇక్కడే ఆపేశాడు. సో మే నుంచి ఇక్కడే ఆపేశాడు ఇది. అందువల్ల ఏంటంటే కొంత బయింగ్ మూమెంటం అయితే మీకు కనిపిస్తుంది దీనిలో. అది ఒకసారి మనము చూడండి. ఈవెన్ చార్ట్స్ ద్వారా కూడా మనకి మంచి బయింగ్ మూమెంటం 9200 లెవెల్స్ ఉంది. సో మనకి చాలా అప్సైడ్ మూమెంటం అయితే పెండింగ్ అయితే ఉంది. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. విత్ స్టాప్ లాస్తో మనం బయింగ్ సైడ్ వెంటనేతో టాటా ఎలక్సీ. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. నిన్న మనం దివీస్ అని చెప్పాము. దివీస్ ఈ యొక్క ఆప్షన్స్ వచ్చేసి మనకు మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం చూసాము. దివీస్ వచ్చి ఇది చూడండి. సో కొంతమంది ఇంకా హోల్డ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి నేను 2 days టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఓకే, నేను 2 days టార్గెట్ అనేది పెట్టుకున్నానండి. ఓకే, దివీస్ మనకు వచ్చేసి ఇక్కడ సో దివీస్ వచ్చేసి నేను 2 days టార్గెట్ పెట్టుకున్నాను. మీరు అది కూడా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేశాను. ఎవరైతే మరి ఫాలో అవుతున్నారో అది ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చూడండి దివీస్ 135. మనం వచ్చేసి 110, 111, 114 దగ్గర మనం బయింగ్ కాల్ ఇచ్చాము. సో మంచిగానే పర్ఫామ్ చేసింది. ఈవెన్ మనకి లోవర్స్ వెళ్ళి మళ్ళీ మంచి రికవరీ ఇచ్చిందండి. నేను దీని మీద మంచి బుల్లిష్ అయితే ఉన్నాను. మీరు స్టాక్ అయినా హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.